పరిశుద్ధుడైన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా వందనములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నూతన పరచబడిన తీర్మానములు. దీని ధ్యానార్థమై మనము ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దేవుడు తనకు ఎచ్చటైతే ప్రత్యక్షమాయనో అచటెల్లా అబ్రహాము ఆయనకు బలిపీఠము కట్టెను. దేవుని యొక్క ప్రతి సందర్శనము, దేవుని యొద్ద నుండి మనకు లభించు ప్రతి వాగ్దానము మనలను ఒక నూతన ప్రతిష్టకు అనగా బలిపీఠమునకు తిన్నగా నడిపించి ఒక పర్వత శిఖరాగ్ర అనుభవమునకు మనలను రప్పించవలెను. అబ్రహాము దేవుడు పంపిన ప్రతి స్థలములో అతడు దేవునికి బలిపీఠమును కట్టుట అనునది ఆయన అతనిని ఎచ్చట ఉంచినను సేవ చేయుటకు అతడు సిద్ధముగా ఉండెను అన్న విషయమును సూచించుచున్నది. బలిపీఠము అనున్నది అతడు దేవునికి చేసిన సేవకు సాక్ష్యముగా ఉండెను. మనము ఎక్కడికి వెళ్ళినను మనము ప్రభువునకు చేసిన సేవ యొక్క ఆత్మీయ సువాసనను వదలి వెళ్ళవలెను. అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడైన లోతు ఎన్నడూనూ ఒక బలిపీఠమునైనను కట్టలేదు. మనము ఆదికాండము 19వ అధ్యాయము 9వ వచనమును మరియు 14వ వచనములను పరిశీలించినట్లయితే, మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి అని చదువుచున్నాము. లోతు బయటకు వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లుళ్లతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. అయితే అతడు తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను అని చదువుచున్నాము. ఇక్కడ మనము గమనించినట్లయితే 2 సందర్భములలోనూ లోతు యొక్క ఉద్దేశ్యము మంచిదై దేవుని కార్యముల నిమిత్తము హెచ్చరిక చేయువానిగా, దేవుని యందు భయభక్తులు గలవానిగాను కనపడుచున్నది. కాని అతని ఉద్దేశ్యము మంచిదైనను అతడు తృణీకరింపబడిన వాడిగా ఎగతాళికి గురై ఉండెను. ఎందుకు ఆ విధముగా జరిగెను? అతడు అబ్రహాము వలె ఎన్నడును ఎక్కడను బలిపీఠము కట్టనే లేదు. అనగా అతడు అబ్రహాము వలె దేవుడు చేసిన కార్యములకై కృతజ్ఞత లేనివానిగా ఉండెను. కాబట్టి అతడు జీవించిన చోటెల్లా మంచి సాక్ష్యము లేనివాడుగానే జీవించనని చెప్పుటలో ఆశ్చర్యము లేదు. ఎప్పుడైతే కృతజ్ఞత లేనివానిగా ఉండెదమో అప్పుడు నీవు దేవునికై ఏ విధముగా బలిపీఠము కట్టెదవు? క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రతి దినము నీవు నీ జీవితమును సరైన విధముగా ప్రార్థించుట మంచిది. మన ఆత్మీయ జీవితమును శ్రేష్టమైన రీతిలో తుదముట్టించుకొనుటకు దానిని మరలా ప్రారంభించుకొనుట కంటే మేలైన మార్గము వేరొకటి లేదు అని ఫ్రాన్సిస్ డి సేల్స్ అనెను. మనలను మనము దేవునికి మరలా నూతన విధముగా తరచుగా అనగా ప్రతి ఉదయమున ప్రతి రాత్రి అంత ఎందుకు మన జీవితము యొక్క ప్రతి సందర్భమునందు మానక అప్పగించుకొనుచూనే ఉండుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అప్పుడు మన యాత్రలో మనము కొనసాగుచుండగా మనకు నూతనమైన కృప, నూతన పరచబడిన బలము, నూతన సంతోషము
కష్టములు కలుగును. ఆ విధముగా చేసిన ఎడల అలసిపోవుటకు, సొమ్మసిల్లిన హృదయముకు లేక విచారముకు మనలో చోటు ఉండదు. మన ఆత్మీయ పయనములో మనము పర్వతమో లోయయో దేనిని దాటవలసి వచ్చినను, అగ్నిలో పడి వెళ్ళినను, జలములలో పడి వెళ్ళినను, వర్షమైనను ఎండ అయినను వీటిలో ఏదైనను మనలను అడ్డగించలేదు. అది ఎటువంటి త్రోవ అయినను మనము మన యాత్ర యొక్క ఒక్కొక్క భాగమును సంతోషముగా అనుభవించగలము. దారి పొడుగున మన ప్రవర్తన ఇంకను వేగముగాను ఉన్నతమైనదిగాను బలమైనదిగాను ఉండును. ఇవన్నీను జరగవలెనంటే మనము సరైన రీతిలో అబ్రహాము వలె బలిపీఠము కట్టవలెను. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయమంతయును గమనించినట్లయితే, యెహోవాకు ప్రవక్తలలో ఒకే ఒక్కడుగా మిగిలిన ఏలియా మరియు బయలునకు గల 480 మంది ప్రవక్తలను ఇద్దరును అర్పించిన బలులను గూర్చి రాయబడెను. బయలు దేవతను పూజించే ఆ 480 మంది ప్రవక్తలు బయలు దేవతకు ఎద్దును బలి ఇచ్చి వారు అనేక రీతులుగా బయలు దేవతను పిలిచిరి. 18వ అధ్యాయము 28వ వచనమును గమనించినట్లయితే, వారు మరి గట్టిగా కేకలు వేయుచు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచుండిరి అని చదువుచున్నాము. ఒక్కోసారి మనము కూడా ఆ విధముగా మన శరీరమును శిక్షించుకొనుచు ఉపవాసముండి ప్రార్థించి దేవుడికి ప్రీతికరము కాని ప్రార్థనలు చేయుచు తిరిగి దేవుడు నా ప్రార్థనలకు చెవియొగ్గలేదని దేవుడి మీదనే నేరారోపణ చేయుదుము. ఉపవాసముండుట మంచిదే. దాని వలన జయించలేని కార్యములు గొప్ప కార్యములు జరుగును. అయితే నీవు చేయు ప్రార్థనలు దేవుని యొద్దకు చేరవలెనంటే అబ్రహాము వలె నీవు సరైన బలిపీఠము దేవునికి కట్టుచున్నావా? ఆ విధముగా చేయక నీవు ఎంత ఉపవాసముండి ప్రార్థించనను అది నిష్ప్రయోజనమే అని గుర్తుంచుకొనుము. ప్రియమైన వారలారా, మనము ఏలియాను చూచినట్లయితే అతడు ఏ విధముగా బలి అర్పించెను? దీని నిమిత్తము మనము మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనము నుండి 38వ వచనము వరకు క్లుప్తముగా గమనించినట్లయితే, ఏలియా బలిపీఠము కట్టి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లను నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. ఆ ప్రకారముగా 2వ మారు 3వ మారు చేయుడనగా వారు ఆ విధముగా 3 మారులు చేసిరి. అప్పుడు ఆ నీళ్లు బలిపీఠము చుట్టూను పొర్లి పారెను. అంత మాత్రమే కాక ముందు త్రవ్వించిన కందకము నిండా కూడా నీళ్లతో నింపించెను. అంతట ఏలియా, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలీయుల దేవ, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినము కనుపరుచుము. ఈ విధముగా ఏలియా అక్కడ ఉన్న జనుల హృదయము దేవుని తట్టు తిరుగజేయులాగున వారు నిజమైన దేవుడిని తెలుసుకొనులాగున ప్రార్థించెను. అతడు అలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము ఆత్మీయముగా దీనిని గమనించినట్లయితే ఏలియా మొదటిగా 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకమును త్రవ్వించెను. 2 మానికల లోతు
అనగా మోకాళ్ల వరకు అని అర్థమిచ్చును. అనగా నీవు బలిపీఠము కట్టుటకు దేవుని పాద సన్నిధిని చేరి ప్రార్థించుటకు నీ మోకాళ్ల ప్రార్థన అవసరమై ఉన్నది. నీకు జయము రావాలనంటే మోకరించి ప్రార్థించుట అవశ్యము. నీవు ఎంతగా మోకరించి ప్రార్థించెదవో అంతగా అపవాది నీ దగ్గరకు వచ్చుటకు జడియును. మోకరించుట ద్వారా నల్లగా మారిన నీ మోకాళ్లను చూచి సాతానుడు వణికి పారిపోవుట నిశ్చయం. ఆపై జయము మీద జయము నీదగును. మనము కీర్తన గ్రంథము 141వ కీర్తన 2వ వచనమును గమనించినట్లయితే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చదువుచున్నాము. మన ప్రార్థన కూడా ఆ విధముగానే ఉండవలెను. రెండవదిగా, కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి అని చదువుచున్నాము. ఆత్మీయముగా దీనిని చెప్పవలెననినా దేవుని సన్నిధిలో మనకై చేసిన మేళ్లను బట్టి స్తుతులు చెల్లించి ఎద్దును తునకలుగా కోసినట్లుగా నీ ప్రాణాత్మ దేహములను సంపూర్ణముగా ఆయన పాదముల యొద్ద పెట్టవలెను. ఏలియా ఎద్దును మొత్తముగా ఆ విధముగానే పెట్టక దానిని తునకలుగా చేసెను. అదే రీతిగా మనము ఏదో దేవుని సన్నిధికి వెళ్ళామంటే వెళ్ళామన్నట్లు కాక సంపూర్ణముగా మన ప్రాణ ఆత్మ దేహములను ఆయన ఆధీనములో ఉంచవలెను. మూడవదిగా, ఏలియా పశుమాంసము మీదను కట్టెల మీదను 3 సార్లుగా నీళ్లు పోయించి కందకము నిండాను కూడా నీళ్లతో నింపెను. ఆ నీళ్లు బలిపీఠము చుట్టూ పొర్లి పారెను అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, ఆత్మీయముగా దీనిని మనము గ్రహించినట్లయితే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మోకరించి ఆయనకు స్తుతులు చెల్లించి మన ప్రాణాత్మ దేహములను బలిగా నర్పించిన పిదప మనము ఆయన సన్నిధిలో మన హృదయమును కుమ్మరించవలెను. ఏ విధముగా కుమ్మరించవలెను? నీళ్ల వలె మన హృదయములను కుమ్మరించవలెను. అది ఆయన సన్నిధి అనే బలిపీఠమునందు పొర్లి పారవలెను. హన్నా విషయములో చూసినట్లయితే హన్నా తన హృదయమును దేవుని సన్నిధిలో ఏ విధముగా కుమ్మరించెనో మన హృదయమును కూడా ఆ విధముగా కుమ్మరించిన ఎడల నిశ్చయముగా ఆశీర్వదించబడెదము. ఏలియా ఈ విధముగా చేసిన పిదపనే యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. మనము కూడా మన సర్వస్వమును సమర్పించిన పిదప మనలను ఆయన అగ్నితో అనగా పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో దేవుడు దహించును. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అగ్నితో దహించబడెదవో అప్పుడు నీ యొక్క స్వయచిత్తమును దేవునికి వ్యతిరేకమైన నీ చెడు తలంపులను రాళ్ల వంటి నీ కఠినమైన స్వభావమును సైతం దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా దహించబడును. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన దేవుని బిడ్డ, మనము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనమును గమనించినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను అని చదువుచున్నాము. అపోస్తులుడైన పౌలు చెప్పిన రీతిగా సజీవ యాగముగా నీ ప్రాణాత్మ దేహములను సమర్పించి ఆయన అగ్నిచే దహించబడుటకు నీవు ఒప్పుకొనెదవా? ప్రవక్త అయిన ఏలియా యొక్క బలిని దేవుడు అంగీకరించి బుగ్గిగా మార్చెను. మనము కూడా ఆ విధముగా దహించబడినప్పుడే బుగ్గిగా మారి దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా మారగలము.
ఆ విధముగా మన ప్రాణాత్మ దేహములను దేవునికి అర్పించుటకు గాను మరియు వాటిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దహింపబడి యోగ్యమైన బలిగా మనలను మనము దేవునికి సమర్పించుకొనెదము గాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఈ వారమంతయును కాచి కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.